భారతదేశంలో అట్టడుగు వెనుకబడిన సంక్షేమానికి నోచుకొని సామాజిక భద్రత కలిగి లేని, సామాజిక న్యాయానికి అల్లంత దూరంగా ఉండి సామాజిక సాధికారికత అనేటువంటిది కలలో కూడా ఊహించుకోలేని కులాలకు చెందిన ప్రతినిధులం మనం. తెలుగు నేలపైన ప్రధానంగా తెలంగాణలో నిజాం సంస్థాన దిశలో కానివ్వండి, అంతకుముందు పరిస్థితుల్లో కానివ్వండి, తాజాగా ఉన్నటువంటి పాలనా వ్యవస్థలో కానివ్వండి, వెనుకబడిన తరగతులకు, వెనుకబడిన కులాలకు ఏర్పడిన పరిస్థితి అనుభవిస్తున్న వారం మనం. భారతీయ సమాజపు సొగసైనటువంటి వ్యవహారం కులమే బలం, అప్పుడప్పుడు కులమే బలహీనత కూడా అవుతుంది. కులం ఎందుకు బలం అంటే పుట్టుకతో వచ్చినటువంటి కులాన్ని ఎవ్వరు కూడా తొలగించలేరు. మతం మార్చుకోగలుగుతాం, కానీ వ్యక్తి స్వతహాగా వచ్చేటువంటి కులం రక్తంతో సమానం. దానికి ఉన్నటువంటి జీవలక్షణం, జీవ కణలక్షణం, దాన్ని ఏకీకృతం చేసేటువంటి సమూహం, సామాజిక సమూహం వెనుకబడిన తరగతులు. ఈనాడు తాజాగా తెలంగాణ 10 ఏళ్ల పండుగ చేసుకుంటున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం భాగస్వామ్యం ఏ రీతిలో ఉంటుందో ఇప్పటికే వెనుకబడిన తరగతులకు, వెనుకబడిన కులాలకు అర్థమైపోయింది. అందులో ప్రధానంగా 2019 స్థానిక సంస్థల ఎన్నికలు ఒక ఎత్తుగడ, ఒక హెచ్చరిక. తెలుగుదేశం హయాంలో కానివ్వండి, అంతకుముందు పంచాయతీ సమితులు ఉన్నటువంటి ఇందిరాగాంధీ హయామే కానివ్వండి, బలహీన వర్గాలు కొన్ని చోట్ల ఎదిగి వచ్చాయి. కానీ దాని అనంతరం రాజ్యాధికార, సామాజిక సాధికారికత కాంక్ష కలిగినటువంటి, చైతన్యం కలిగినటువంటి వెనుకబడిన తరగతుల బిడ్డలు చిన్న స్థాయి నుంచి, వార్డు సభ్యులు, సర్పంచ్ స్థాయి నుంచి స్థానిక సంస్థల్లో పోటీ చేయడం, పోరాటం చేయడం అంటే ఒక సవాలుగా మారింది. అందులో ఒక ప్రాథమికమైనటువంటి హెచ్చరికగా మారింది రిజర్వేషన్. దానికి మనకు తాజాగా మన కళ్ళ ముందు ఉన్నటువంటి 2019లో మన వెనుకబడిన తరగతులు అనుభవించిన రిజర్వేషన్ దుర్భర పరిస్థితి. అందుకోసమే మీరంతా వివిధ సంఘాల రూపంలో సామాజిక శక్తులు మీరు తెలంగాణలో మీకున్నటువంటి ప్రత్యేకమైన ఉనికి, మీకున్నటువంటి గౌరవం, మీ పోరాట పునాదులు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మన వెనుకబడిన తరగతుల బిడ్డలకు ఆనందాన్ని, ఉత్సాహాన్ని, విశ్వాసాన్ని, గౌరవాన్ని ఇస్తున్నది. ఆ మేరకు మీకు గౌరవం దక్కుతూనే ఉన్నది. రాజ్యాధికారం, సామాజిక సాధికారికత మీ దాకా, మన దాకా, మన వాళ్ళలో కింది దాకా వచ్చిందా అంటే రాలేదు. కానీ సామాజిక చైతన్యాన్ని, సామాజిక న్యాయ పరిరక్షణను, కనీసం సామాజిక భద్రతా పరిరక్షణని లక్ష్యంగా పెట్టుకొని మీరు చేస్తున్నటువంటి పోరాటాలు ఎక్కడ ఎప్పుడు కూడా నిష్ఫలం కావడం లేదు. వాటిని నిశ్చితంగా పరిశీలిస్తున్నటువంటి నాలాంటి వ్యక్తులకు మీ పట్ల, మీ వ్యవస్థ, మీ నిర్మాణం, మీ శక్తి, మీ ప్రయోజనం, మీ అవసరం పట్ల పూర్తి అవగాహన ఉండే ఈనాడు ఈ గోష్ఠిని నిర్వహించుకొని మనం సింహావలోకనం చేసుకొని సమాలోచన జరపాల్సిన అవసరం ఉందని భావించి మన లక్ష్మణ్ మిమ్మల్ని అందరినీ స్వాగతం చేశాడు. బహుజన బంధువులారా, 2019 హెచ్చరిక ఏ రీతిలోనో మనం ఇప్పుడు అప్రమత్తంగా ఉండకపోతే అది అలవాటుగా, పునాదిగా మారిపోనున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకోసమే పోయిన వారం నేను ఢిల్లీలో ఉన్నప్పుడే
ఒక ప్రకటన చేయడం జరిగింది. తెలంగాణ స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ పరిరక్షణ. సర్పంచ్, వార్డు సభ్యుల నుంచి మొదలుకొని అన్ని స్థాయిల్లోని స్థానిక సంస్థల పదవుల్లో ఖచ్చితంగా 42% బీసీ రిజర్వేషన్ నిర్ధారణ చేసి ప్రకటించిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలి. వేరే అంశాల జోలికి పోదలుచుకోలేదు నా మటుకు నేనైతే. మీకు బహుళ కార్యక్రమాలు ఉన్నాయి, మీ ప్రత్యేకమైన ఎజెండాలను గౌరవిస్తాం. కానీ దాంతో పాటుగా ఇప్పుడు మన పునాదుల్ని రక్షించుకుంటే అట్టడుగు స్థాయి స్థానిక సంస్థల పదవుల్లో మన సామాజిక వర్గాల బిడ్డలు శక్తిమంతులైతే, రాజ్యాధికారాన్ని పొందితే, సామాజిక సాధికారికత సాధించగలిగితే అది మనకు మీరు చేసేటువంటి పోరాటాలకు వెన్నుదన్ను అవుతుంది. అందుకే మీ అందరి ఆలోచనలని సావకాశంగా క్రోడీకరించుకొని మీ నుంచి వచ్చేటువంటి సూచనలకు అనుగుణంగా చేపట్టాల్సినటువంటి చైతన్యం ప్రధానంగా మండలాల స్థాయిలో వివిధ కులాలలో వృత్తి నిపుణులు, ఉద్యోగ బంధువులు, ప్రొఫెషనల్ అసోసియేషన్స్గా కొనసాగిస్తున్నటువంటి కార్యాచరణని, వారి నాయకత్వాన్ని మనం కదిలించడం, మీ బీసీ సంఘాలు మీ తరఫున సాగుతున్నటువంటి సంఘ కార్యక్రమంలో దీన్ని ప్రధానమైన ఎజెండాగా తీసుకోవడం మీరు ఇప్పటికే తీసుకున్నారు. దాంతో పాటుగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి తమ ఉనికిని చాటుకుందామని ఆలోచన చేస్తున్నటువంటి మన బీసీ బంధువులను సమీకరించి, అది కూడా మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, జిల్లా స్థాయిలో సమీకరించి వారి ద్వారా ఒక ఐక్య నినాద రూపంలో మనం కదలిక తెచ్చి దానికి అనుగుణమైనటువంటి ఒక హెచ్చరిక రూపంలో, ఏకీకృత నినాద రూపంలో, ఏకీకృత లక్ష్యం రూపంలో మనం వ్యవహరించాల్సిన అవసరం ఉంది. దాని ద్వారా మాత్రమే ప్రభుత్వం తమదైనటువంటి విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించే అవకాశం ఉంది అని మీకు ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మన కులాల్లో ఉన్నటువంటి అనైక్యత, మనకున్నటువంటి సమస్య మీకు తెలియని ముచ్చటైతే కాదు. గత 10 ఏళ్లలో చూసాం, ఒక సామాజిక వర్గం తెలంగాణ తేవడం కోసం సకల జనులు చేసినటువంటి త్యాగాలను ఏ రీతిలో ఎంత గొప్పగా సొమ్ము చేసుకోగలిగిందో, ఇవాళ మరో సామాజిక వర్గం, మరో పెత్తందారి వర్గం రాజ్యాధికారానికి వచ్చిన తర్వాత ఎంత అప్రమత్తంగా వారు ఎన్ని పార్టీల్లో ఎక్కడ ఎన్ని వైరుధ్యాలు బయటికి కనిపించినా అంతర్లీనంగా, అంతర్గతంగా వాళ్ళు ఎంత సంఘటితం అవుతా ఉన్నారో అది మన వాళ్ళకు గుణపాఠంగా మార్చేందుకు మీ ఉద్యమ కార్యాచరణలో, మీ ఆలోచనలో ఈ అంశాలను క్రోధి చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది అని గుర్తు చేస్తూ, తెలంగాణలో స్థానిక సంస్థల్లో 42% బీసీ రిజర్వేషన్ పరిరక్షణ అనేటువంటి స్థూలమైన, స్పష్టమైన అంశంతో ముందుకు సాగేందుకు మీకున్నటువంటి శక్తులని, క్షేత్రస్థాయిలో మీకున్న బలాన్ని సమాయత్తపరచమని విన్నపం చేస్తూ మీ అందరికీ స్వాగతం చేస్తా ఉన్నాను. మనం లోతైనటువంటి రీతిలో ఒక విశ్లేషణ చేసుకుందాం. సాయంత్రం వరకు సావకాశంగా అందరి అంశాలని క్రోడీకరణ చేసుకొని ఒక కార్యాచరణతో ముందుకు కలుద్దాం. స్వాగతం.